హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. హల్క్ హోగన్ డొనాల్డ్ ట్రంప్ ని కాల్చినప్పుడు గన్ తోటి చాలా అంటే చాలా కోప్పడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ నా హీరో రా, అతన్ని కలుస్తారా అని చాలా అంటే చాలా కోప్పడ్డాడు. నేను సైలెంట్ గా ఉండలేను అని చాలా అంటే చాలా కోప్పడి చెప్పాడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ హల్క్ హోగన్. హల్క్ హోగన్ చాలా అంటే చాలా డేంజరస్ గా ఫైర్ అయిపోయాడు నిన్న జరిగిన మీటింగ్ లో. బట్టలు చింపుకొని మరి చెప్పాడు రా బాబు, నిజంగా హల్క్ హోగన్. మరొకసారి డొనాల్డ్ ట్రంపే రావాలి, మరొకసారి అమెరికాను గ్రేటెస్ట్ గా మార్చాలి అని బట్టలు చింపుకుంటా చెప్తాడు హల్క్ హోగన్ నిన్న జరిగిన మీటింగ్ లో. ఎవ్రీ ఇయర్ అమెరికాలో నిజంగా 40,000 మందిని గన్ తోని కాల్చి చంపేస్తున్నారు. ఇది మాత్రం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ గన్ స్మగ్లర్లను ఆపాలంటే ఒకడే ఒకడు రావాలి, అతని పేరే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ రాగానే ఇలాంటి డేంజరస్ క్రిమినల్ ని ఆపుతాడని తెలిసి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందే అతను చంపాలని ప్రయత్నించారు, కానీ ఆ బుల్లెట్ ని తప్పించేశాడు దేవుడు. డొనాల్డ్ ట్రంప్ ని మరొకసారి అమెరికా ప్రెసిడెంట్ గా కావడానికి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. హల్క్ హోగన్ డొనాల్డ్ ట్రంప్ ని సపోర్ట్ చేస్తూ ఉంటే బుగాటి ఎలా చూస్తున్నాడు చూడండి. చనిపోయిన కోతి లెక్క, చనిపోయిన చింపాంజీ లెక్క చూస్తున్నాడు బుగాటి గాడు. ఇతని పేరు బుగాటి ఏంట్రా బాబు, నిజంగా ఖరాబ్ అయిన మారుతి సుజుకి లాగా అనిపిస్తున్నాడు. ఇతను బుగాటి ఏంటి బొంగువాడు, ఇతను బుగాటి ఏంట్రా బాబు, జంగు పట్టిన మారుతి సుజుకి డబ్బా గాడి లెక్క ఉన్నాడు. ఇతను బుగాటి ఒక పేరు ఒకటి. ద రాక్ చెప్తున్నాడు ఏంటిదంటే కన్ఫామ్ గా ట్రంపే గెలుస్తాడని, గ్యారెంటీ ఏం లేదు. మన అమెరికా కంట్రీకి ఏ ప్రెసిడెంట్ అయితే బెస్ట్ గా ఉంటాడో మీరే చూస్ చేసి ఓట్ వేయండి అని చెప్తున్నాడు ద రాక్ చెప్తున్నాడు. రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ లో వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ అండ్ సోలో సోకోయా ఇద్దరి మధ్యలో ఇదే గొడవ నడుస్తుంది. నేను ట్రైబల్ చీఫ్ ని కాదు నేను ట్రైబల్ చీఫ్ ని. సోలో సోకోయా అంటాడు నేను ట్రైబల్ చీఫ్ ని, రోమన్ రైన్స్ అంటాడు నేను ట్రైబల్ చీఫ్ ని. రోయల్ రంబల్ వచ్చేదాకా ఇద్దరి మధ్యలో నేను ట్రైబల్ చీఫ్ ని నేను ట్రైబల్ చీఫ్ ని కాదు నేను ట్రైబల్ చీఫ్ ని కాదు నేను ట్రైబల్ చీఫ్ ని, వాళ్ళిద్దరి మధ్యలో ఇదే నడుస్తుంటది. ఓర్ నాయనో, ఓర్ యమ్మో, ఓర్ యక్కో, టామా టొంగగాని తమ్ముడు హీకో లియో డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ సైనింగ్ చేపించుకున్నాడు. వాడు వచ్చేదాకా తెలియదు రోమన్ రైన్స్ వైపు ఉంటాడా లేకపోతే సోలో సోకోయా వైపు ఉంటాడా అని. జెమ్మీ ఉసో గాడి ఇంజురీ క్లియర్ అయిపోయింది, అతను కూడా డబ్ల్యూడబ్ల్యూఈలోకి రిటర్న్ కాబోతున్నాడు. సమ్మర్ స్లామ్ లో రోమన్ రైన్స్ లేదా జెమ్మీ ఉసో గాడు వాళ్ళిద్దరు కన్ఫామ్ గా రిటర్న్ కావచ్చు. ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో 6 టీంలు పోరాడబోతున్నాయి డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ నంబర్ 1 కంటెండర్ కోసం. ఈ మ్యాచ్ పేరే డిఫరెంట్ గా ఉంది. గౌంట్లెట్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చూడాలి మనం అందరం. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేసింది బేలీ. నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కింద పైన గొట్టి దానికి మొత్తం విరగొట్టేసింది. మన బెలూన్ స్టార్ టిఫినీ చాలా అంటే చాలా బాధపడింది నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ జరగంగానే నిజంగా కోడీ రోడెస్ చాలా అంటే చాలా ఫైర్ అయిపోయాడు. ర్యాండీ ఆర్టన్ నా బ్రదర్, నేను ఆయనతో కలిసి చాలా అంటే చాలా మ్యాచ్లు ఆడాను అని చెప్తాడు కోడీ రోడ్స్ నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఓర్ నాయనో, ఓర్ యమ్మో, ఈ మ్యాచ్ ఏందిరో, నిజంగా చెప్తున్నా సెత్ రాలెన్స్ స్పెషల్ గెస్ట్ గా ఉండబోతున్నాడు సమ్మర్ స్లామ్ లో జరగబోయే సీఎం పంక్ వర్సెస్ డ్రూ మెకైంటైర్ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. రేపు జరగబోయే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో సీఎం పంక్ రిటర్న్ అవుతున్నాడు. ఆల్రెడీ డ్రూ మెకైంటైర్ ఛాలెంజ్ చేశాడు సీఎం పంక్ ని. ఇప్పుడు సీఎం పంక్ గాడు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో వచ్చి ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనేది చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా. జండర్ మహల్ అనుకున్నాడంట నేను రోమన్ రైన్స్ తోని ఒక పంజాబీ స్టైల్లో ఒక మ్యాచ్ ఆడాలి అని అనుకున్నాడంట. ఆ మ్యాచే ఇగో ఇలాంటి మ్యాచ్ ఆడాలి అని అనుకున్నాడంట రోమన్ రైన్స్ తో జండర్ మహల్, కానీ ఆ మ్యాచ్ ని జరగనివ్వలేదంట డబ్ల్యూడబ్ల్యూఈ. డాల్ఫ్ జిగ్లర్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి టీఎన్ఏ లోకి జాయిన్ అయిపోయి టీఎన్ఏ వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు డాల్ఫ్ జిగ్లర్. అది మాత్రం చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ డాల్ఫ్ జిగ్లర్ కి. డబ్ల్యూడబ్ల్యూఈ నుండి టీఎన్ఏలోకి వెళ్ళి టీఎన్ఏ వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు డాల్ఫ్ జిగ్లర్.
ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ డాల్ఫ్ జిగ్లర్ కి. బాబీ లాస్లీ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని అంటే అతని డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్స్ అన్ని ఎక్స్పైర్ కాబోతున్నది. బాబీ లాస్లీ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఏఈడబ్ల్యూలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడంట. బాబీ లాస్లీతో పాటు బాబీ లాస్లీ టీం మొత్తం ఏఈడబ్ల్యూలోకి వెళ్ళిపోబోతుంది. ఇది మాత్రం జరిగేదే. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఏఈడబ్ల్యూలోకి వెళ్ళొచ్చు, ఏఈడబ్ల్యూఈ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూలోకి రావచ్చు. వెళ్తారు వస్తారు, అది మాత్రం జరిగేదే. అది ఏం పట్టించుకోవద్దు మనం. ముగ్గురు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ని ఇంటర్నల్ రోస్టర్ నుండి రిమూవ్ చేసేసారంట. అది ఎందుకో ఏమో ఎవరికి అర్థం కాలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అందుకే బాబీ లాస్లీ ఏఈడబ్ల్యూలోకి జాయిన్ కాబోతున్నాడో ఏమో మరి. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much.